అబ్బా డ్యామ్ అంటే కాదబ్బా, మొన్న కామారెడ్డి జిల్లాల పోచారం డ్యామ్ మీదకెళ్ళి వారింది వరద. ఈ సీన్ చూస్తుంటే ఇక డ్యామ్ పని అయినట్టే అనుకున్నారు కొందరైతే. ఎందుకైనా మంచిదని కిందున్న ఊరోళ్ళను ఖాళీ చేపించి ఇంకో తావుకు తోలుకపోయినరు. కానీ మర్నాడు చూస్తే ఎప్పట్లెక్కనే అయింది, గింతగిన ఏం గాలే. పోచారం డ్యాము తెల్లదొరల ఏలువడిలా 103 ఏండ్ల కిందట కట్టిన ఇప్పటి సుత బంద వస్తున్నదబ్బా. ఇక ఇప్పుడు మన జమానాల కట్టిన ప్రాజెక్టు వార్త చూద్దాం పాన్రి. రేపే అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు పెట్టేది ముఖ్యమైన చర్చ కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలుచుకొని మొత్తం వివరాలు చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. కాళేశ్వరం రిపోర్టు మీద కారోళ్ళ కథనే గమ్మతుంది. అసెంబ్లీలో చర్చకు తయారంటారు, లేలే రిపోర్టు కొట్టేయాలని కోర్టు కురుకుతారు. మళ్ళొక పారి పోయిండ్రు. మరి రిపోర్టు నాపాలే పబ్లిక్ కు చూపియద్దని మున్పు కేసేస్తేనే ఉత్త కథ అయ్యింది. ఇవాళ ఇట్లా అసెంబ్లీ చాలా అయిందో లేదో హరీష్ రావు సార్ కోర్టుకు పోనే పోయిండు. మీరు ఫైనల్ తీర్పు ఇచ్చేదాకా మా మీద యాక్షన్ తీసుకోకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలని ఒక్క తీర్ర కొడితే సోమవారం విచారణ చేస్తామన్నది. కానీ కాళేశ్వరం మా గొప్ప ప్రాజెక్టు, దునియాలో ఇంత గొప్పది ఇంకొకటి లేదు. ఛాన్స్ ఇస్తే అసెంబ్లీలో పేద టీవీలో చూపించుకుంటా వివరంగా చెప్తామని ఓ దిక్కు స్పీకర్ సార్ను కలిసి, ఇంకో దిక్కేమో కాళేశ్వరం రిపోర్టే ఆపాలని ఊకొక కోట్ల చుట్టూ తిరగబట్టారు. కాళేశ్వరం కూలేశ్వరంలో ఏ రకంగా మీరు దోపిడీ చేసిర్రో ఆ దోపిడీ తెలంగాణ ప్రజల ముందు బట్టబయలై మీ భాగవతం అంతా బయటపడుతున్న ఒక భయంతో కేసీఆర్ సార్ ఏలువాడిలో 1,00,000 కోట్లతోటి మూడేళ్లలో కట్టేస్తే కొబ్బరికాయ కొట్టిన 3 ఏళ్లకే గిట్ల అయ్యింది. మేడిగడ్డ పిల్లలు గొంగి అన్నారంలో బుంగల్వాడి సుందిల్ల డేంజర్ పడ్డది. స్టేట్ విజిలెన్స్ సెంటర్ ఎన్డీఎస్ఏ ఎంక్వైరీలే కాకుండా జస్టిస్ ఘోష్ కమిషన్ వేస్తే 20 నెలలు 115 మందితోటి మాట్లాడి రిపోర్టు తయారు చేసిండ్రు. అప్పటి సీఎం చెప్పినందుకే జాగలు మార్చిరు, డిజైన్లు మార్చిరు. అంతా ఆయన మీదకెళ్ళి నడిచిందని రిపోర్టులు ఉండే వరకు అది అసెంబ్లీలో పెట్టి అందరి సలహాలు తీసుకొని ముంగటికి పోదామని సర్కార్ వల్ల ఆపోచానా. కానీ బీఆర్ఎస్ వాళ్ళేమో ఆ రిపోర్టు మీద మాట్లాడొద్దని కోర్టుకోడు, కొత్త ఉద్యమాలు చేసోడు. ఈ రోజు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉంది బీఆర్ఎస్ నాయకులందరూ. కాళేశ్వరం రిపోర్టు చర్చకు వస్తుందని చెప్పి సభను బాయ్కాట్ చేసి గందరగోళ పరిస్థితులు సృష్టించాలని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇక ఇటు చూడండి, గన్ పార్క్ కాడ బస్తాలు చూపించుడు, వ్యవసాయ ఆఫీస్ కు కాగితం ఇచ్చుడు, ఆడికెళ్లి సచివాలయానికి ఉరుకొచ్చుడు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా గుంపులు వచ్చి గేట్ ముంగట కూకున్నారు. యూరియా తిప్పల మీద అసెంబ్లీలో చర్చ చేయాలనేది మనోళ్ళ డిమాండ్. పోలీసులు ఎంత బతిమిలాడినా లేవకుంటే ఇట్లా వటకపోయి బస్ ఎక్కిచ్చిండ్రు. వాజివే రైతుల కోసం కొట్లాడవలసిందే, బాధలు తీర్చవలసిందే. కానీ యూరియా ఇవ్వాల్సింది ఎవరు సారు? సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణకు పంపాల్సిన కోటాల కోతలు పెడితే గింత గోస కాబట్టి పొద్దు సెంటర్ మంత్రులు బీజేపీ ఎంపీలే ఒప్పుకున్నారు ఏరే దేశంకి వెళ్ళి కూడా రావాల్సినంత వస్తలేదని. ఓ గల్ల కొట్లాడితే గాళ్ళ మీద కొట్లాడాలి, మనోళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ మీద వాడుడే గమ్మత్తున్నది పోన్రే.